రామనాయుడు గారిని కలిసి వస్తాను. నేను కూడా అడిగినట్టు చెప్పండి. మీరు ఎక్కడికి వస్తున్నారు? అది ఈ పాస్పోర్ట్ టికెట్ జిరాక్స్ తీయించి మా ఎర్రబాబు లండన్ వెళ్తానని మా ఊర్లో అందరూ చూపిస్తా. పెద్ద పోస్టర్ వేయించి నేను వెళ్తాను. మొత్తానికి అమాలకి వెళ్ళిపోతున్నా. రోజుకి వస్తున్నా కదరా, మళ్ళీ వచ్చేస్తాగా. బాబు ట్వంటీకి చెప్పండి. అరే తమ్ముడు మంచిగా షాయి తాగుతున్నా. ఏం తమ్మి మంచిగున్నారా? అరే చాయ్ నాగురా. ఎర్రబాబు 20 తీసురామా. అన్న మళ్ళీ చాయ్ చెప్పిండు. ఇది నాకురా. ఏంట్రా ఇది? ఏంటండి ఇది? సరదాకి కేంద్ర రుమాలు స్టైలా తీసుకురా. అన్న కోపం వస్తుంది. ఏమిలా కొడతావా? ఏంట్రా సంతకం పెట్టమంటే కళ్ళెర చేస్తావరా నువ్వు? పెట్టు. నేను పెట్టను. పెట్రా. చూసావుగా పోలీస్ తడాక అంటే ఏమిటో. నీ చేత ఎలా పెట్టించారో నాకు బాగా తెలుసురా. ఆ ఫైల్ టేబు పెట్టు. పెట్రా. పెట్టు. పెట్టు. పెట్రా. పెట్టు. ఎంత పొగర్రా నీకు? ఎంత పొగర్రా నీకు? ఇన్స్పెక్టర్ గారు. సార్ సార్ ఏంటి సార్ అలా పడుతున్నారు? ఏ నీకు చెప్పాలా? అది కాదండి. హలో నమస్తే సార్, నేను కోడేటర్ పాపారావుని. ఒక్క నిమిషం సార్. ఎవరు? మాట్లాడండి, మీకే తెలుస్తుంది. హలో సార్. సార్ కొట్టలేదు సార్. వెంటనే పంపించేస్తాను సార్, తప్పకుండా. ఏమయ్యా 10 నిమిషాలు ముందు రావచ్చు కదయ్యా, నాకు ఈ గొడవంతా తప్పుండేది. సరే గాని సార్కి నేను కొట్టిన విషయం ఏం చెప్పకండి. సెల్ ఆఫ్ చేయండి. నేనొక్క నిమిషం ముందొచ్చుంటే నీ ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా పడిపోతుంది. సారీ రా ఎర్రబాబు. చాచా, నా బాధంతా దెబ్బల గురించి కాదు మాయ. పాపం పూజ నా కోసం ఎదురు చూస్తా ఉంటది, కానీ మన పరిస్థితి ఇక్కడ ఇలా ఉంది. దాని గురించే. ఎందుకు బాధపడతావు? మళ్ళీ చక్రవర్తి గారికి ఫోన్ చేసి పాస్పోర్ట్ పోయిందంటే ఆయన పంపిస్తారు. ఏ మొహం పెట్టుకుని అడుగుతావురా? ఆయనకి ఇక్కడ జరిగిందంతా తెలిస్తే మళ్ళీ ఇంకా సెల్ రాదోలనుకోడు. అవునరా, మళ్ళీ హెల్ప్ అడగటం బాగుండదు. అల్లుడు, ప్రతి ఇంటికి ఒక గుమ్మం ఉన్నట్టే ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. కొంచెం సామెత కరెక్ట్ కాదేమో, కానీ ఈ మామయ్య మామూలుడు కాదు. సినిమా ఫీల్డ్. నిన్ను ఎలాగైనా సరే లండన్ పంపిస్తాను. అలా మా మామయ్యకి తెలిసి సినిమా ట్రూప్ ధరలు అన్నొచ్చానండి. ఇదంతా చెత్తగాడి చక్రవర్తి ఆడిస్తున్న నాటకం అండి. ఆడు చాలా చాలా కథలు చేశాడండి. ఆడు ఊళ్ళో నన్ను మనుషులు పెట్టి చంపించబోయాడండి. పూజను తీసుకెళ్ళి ఎలాగైనా మా ఊరు వెళ్ళాలండి. ఆడికి చుక్కలు చూపిస్తానండి. ఆడిని వదలండి. మీ మామ పెద్ద ముదురు లెక్కున్నాడు. పూజను కలిసి ఏ ఆధారం లేకుండా చేసిండు. యాండే ఈ ఫోన్తో మా ఊరు ఫోన్ చేయొచ్చండి. చేసుకోయారా బాబు? 10, 11, 12. హలో, లంకపల్లి పంచాయతీ ఆఫీస్ అండి. ఒరే సతీష్, నేను ఎర్రబాబుని రా, లండన్ నుంచి. అరే ఎర్రబాబు నువ్వా? ఓ పని చేయాలరా. ఇప్పుడు చలపతి గారు ఉన్నాడు కదా, వాళ్ళ అన్నయ్యకి లండన్ లో ఇక్కడ ఏ నంబర్ లో ఫోన్ చేస్తాడో ఎక్స్చేంజ్ లో మన సంటిగా ఉంటాడు, అని కనుక్కో. అలాగే కనుక్కున్నారా?
నెంబర్లు ఏమో తెలిసినాయా? తెలిసారా? రాసుకో. దొరికినాయా? రాసుకో. ఇంకో నెంబర్ ఉంది, రాసుకోరా. ఇంకోటి ఉందా? ఒకటేమో ఏంటిది, ఇంకోటి ఇంకోటి సెల్ నెంబరు. ఒరే చక్రవర్తి, ఫినిష్ రా. సూపర్ ఐడియా వచ్చింది ఎర్రబాబు. ఈ ఆధారంతో మీ మామను కబడ్డీ ఆడుకోవచ్చు. ఎర్రబాబు ఎర్రబాబు, పూజ ఎక్కడా? పూజ ఎక్కడా? పూజ, పూజ. బాబు పూజ, పూజ, పూజ. ఎర్ర బాబు, ఎర్ర బాబు. ఎర్రబాబు ఎందుకు పూజని నన్ను కలవనేయట్లేదు? అవునరా, కావాలనే కలనివ్వట్లేదు. అవునరే, లండన్ వచ్చి నా కూతురిని తీసుకెళ్ళరా అంటే ఎగేసుకొచ్చాడువే. షాక్ తినావా? రే, పూజతో మాట్లాడటమే నీ జీవితంలో పెద్ద అచీవ్మెంట్ రా. నా కూతురి కాలి కొడుకు కూడా సరిపో నువ్వు నా కూతురుతో చచ్చా. రే, మర్యాదగా ఎలా వచ్చావో అలా వెళ్ళిపో, లేకపోతే లేకపోతే చంపుతావా? ఇంకా నువ్వు ఉండేది 4 రోజులు. ఈ 4 రోజులు నేను సైలెంట్ గా ఊరుకున్నాను అనుకో, ఆ తర్వాత నువ్వే చచ్చినట్టు ఇండియా వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళలేదనుకో, పోలీసులే నీ మక్కలేదని ఇండియా పంపుతారు. నేను అన్నిటికీ తెగించే వచ్చా, అయినా నీతో నాకు మాటలేంటి? రేయ్, నిన్ను ఇండియా పంపించినాకే నీ దగ్గర ఉన్న వీక్ పాయింట్స్ నాకు తెలుసా? ఎలా పంపిస్తారో చూడు. పెట్టే ఫోన్. డాడ్, ఎర్రబాబు గురించి ఏమైనా వివరాలు తెలిసాయా? అది ఎక్కడ తెలిస్తే ఈ పాటికి మనం వెళ్ళేవాళ్ళం కదమ్మా. అది మనోళ్ళు పంపాను, ఇంకొన్ని గంటలు తెలిసిపోద్ది. రియల్లీ? యా. థ్యాంక్ యూ డాడ్. కనుక్కుంటలేవే. యాండి, ఎంతసేపు మీ పనులు మీకే గాని ఎర్రబాబు వెళ్ళిన రోజులైంది. వాడు జాగ్రత్తగా చేరాడో లేదో అని ఆచూకీ ఏమైనా తెలుసుకున్నారా? ఏటే మీకు గోల అంటే నువ్వు చిన్నపిల్లాడా? పైగా లండన్ ఇప్పుడు జరిగే చక్రవర్తి కూడా తెలుసు. అది కాదండి, వాడు తమ్ముడు చలపతికి ఏమైనా కబురు తెలిసిందేమో. మీరు వెళ్ళి సర్లేవే, చాలా పది నీళ్ళు అడుగుతాను. ఆడేవి నా శత్రువు కాదుగా, నువ్వేం కంగారు పడ. ఇట్ ఇస్ చక్రవర్తి బాబాయ్. నేను ఎర్రబాబుని. దిస్ ఇస్ విక్రమ్. వీడేలా వచ్చాడు లైన్ లోకి? ఎవరు? విక్రమ్. ఇప్పుడు ఇస్తా చక్రవర్తి గారికి జర్క్. హలో విక్రమ్, ఐఎమ్ ఎర్రబాబు ఫ్రమ్ లంకపల్లి. హాయ్, నేను ఎవరో నీకు తెలదు, కానీ నువ్వెవరో నాకు తెలుసు. పూజ అంతా చెప్పింది. పూజ చెప్పిందా? నేనా పూజకి కాబోయే మొగుడిని. నీకు అంత కోపం ఎక్కువ. పూజని పెళ్లి చేసుకునేది నేను. ఆ చక్రవర్తి గారు చెప్పాడా? ఆడు అలాగే చెప్తాడు, గోడ మీద పిల్లి. నువ్వు అరెస్ట్ ఫెలో అని తెలుసు కూడా ఆడి కూతురు నీకు ఎందుకు ఇద్దాం అనుకున్నాడు తెలుసా? నీ మీద ప్రేమతో కాదు, నీ వెనకాలన్న డబ్బు మీద ప్రేమ. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? నేను మా పూజ ఇద్దరం ప్రేమించుకున్నాం, తొందరలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఓ పని చేయవో, నీకేదో నెయ్యులుంటే ఓ పళ్ళు అంకపల్లి వచ్చేసి మా ఇద్దరిని దీవించేసి వెళ్ళిపో. ఏమంటావ్? అలాగే. వాట్ విక్రమ్, ఏంటి నా ఫోన్ లో మాట్లాడుతున్నావు? పూజతోట? కాదు, ఎర్రబాబుతో మాట్లాడుతున్నాను. ఎర్రబాబా? వాడెవడు? పూజ ప్రేమికుడు, పూజ కోసమే లండన్ వచ్చినవాడు. అది అది అలా చెప్పాడా? రాస్కల్. పూజకి వాడంటే కోపం. పూజ మొన్న ఇండియా వెళ్ళినప్పుడు పరిచయం అయ్యాడంట. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ప్రేమ ప్రేమ అంటూ లండన్ దాకా వచ్చాడు. మొన్న ఇంటికి ఫోన్ చేస్తే ఫుల్ కోటింగ్ ఇచ్చి ఇండియా పొమ్మని చెప్పాను. ఆ కోపంలో నీతో అలా చెప్పుంటాడు. లుక్ అంకుల్, నాకు అవన్నీ అనవసరం. నేను ఈ రోజు మా డాడీతో మాట్లాడతాను. మీకు తెలుసు కదా,
నాకు పూజకు పెళ్లి జరగకపోతే మీకు మా బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఉండదు. మీ ఇష్టం. ఎర్రబాబుగా ఇక నిన్ను క్షమించను. చూడు నిన్నెలా తప్పుతాను. అట్లీస్ట్ ఫోన్ అయినా చేయలేదు. ఆ షూటింగ్ దగ్గర వెళ్తానంటే మీరు తెలుసుకుంటానంటున్నారు. చెప్పాను కదమ్మా, నేను ఆ పనిలోనే ఉన్నాను. అవునమ్మా, ఎర్రబాబుని ఇండియా పంపించే పని మీద ఉన్నారు. వాట్? తిండి మీద ధ్యాస తప్ప ఏం మాట్లాడుతున్నాడో తెలీదు. ఏదో ఓకే, అన్ని అరేంజ్ చేశానమ్మా. తను ఎక్కడున్నాడో తెలియగానే వెంటనే ఫోన్ వస్తామా. డెఫినెట్లీ ఎర్రబాబు అయి ఉంటాడు. హలో, మర్యాదగా ఫోన్ పూజకి విక్రమ్ నిన్నే అడుగుతున్నాడు. లేవని చెప్పి వాడికి ఫుల్ గా డోసిస్తాను. పూజని కలవాలి. ఏంట్రా నువ్వు పూజని కలిసేది? నువ్వు ఉండేది ఇంకా 2 రోజులు. ఈ 2 రోజులు నేను సైలెంట్ గా ఉండి నిన్ను నా కూతురు నుంచి అవాయిడ్ చేశాననుకో, పోలీసులు నిన్ను ఇండియా పంపిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ ఎర్రబాబు గారు ఇండియా అంటూ వెళ్తే నీ కూతురు పూజతోనే వెళ్తాడు. ఎక్కువ మాట్లాడేమంటే నాలుగు కట్ చేస్తాను రాస్కల్. పెట్టే ఫారం. విక్రమ్ గడే యాదవ్కి ఫుల్ గా డోస్ ఇచ్చాను, అదిరిపోయాడు అంతే. ఆడికి నువ్వు ఇచ్చావా, నీకు ఆడిచ్చాడా? మూసుకొని తిను. బావా మళ్ళీ విక్రమ్ గడే అంటాడో, ఈసారి నేను ఇస్తాను చూడానికి. యారా మేము ఏమన్నా పెద్ద ఎదవలు అనుకుంటున్నావా నీలాగా? పూజకి ఇష్టం లేకపోయినా ఫోన్ చేస్తున్నావు. అవును రే, మీ బాబు పెద్ద మిలియనేర్ అంటే ఇక్కడ. నేను జస్ట్ టాప్ ప్యాక్ గెత్తే చాలరా, మీ బాబు కంటే పెద్ద మిలియనేర్ నే. మీ ఇద్దరు చేత శివతాండవం ఏం చేస్తాను రే. రై ఇడియట్, ఎవరనుకుని మాట్లాడుతున్నావురా? నేను శ్రీని. ఎలా ఇచ్చాను బావా? కాకపోతే ఆడు విక్రమ్ కాదంటే ఎవడో శ్రీ అంట. మన దెబ్బకి అడ్లు పెట్టి తెలుసా, ఇలా తీసేసాం. ఆయన ఇచ్చావు, ఇటు నేను కూడా ఇస్తాను. ఇచ్చా బోర్ర తక్కువ కదా. చక్రవర్తి మాత్రం వాడెవడయ్యా ఇందాక ఫోన్ తీసినాడు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. మెంటల్ కేసా? సరే గాని వాడెవడయ్యా ఎర్రబాబంట? విక్రమ్కి ఫోన్ చేసి పూజాని పెళ్లి చేసుకోబోయేది నేనే అన్నాడంట. అది వాడెవడో తెలియదు సార్, అదంతా నాటకం అండి. చక్రవర్తి, మా వాడు చాలా అప్సెట్ అయ్యాడు. వాడు అప్సెట్ అయితే నేను అప్సెట్ అవుతాను. నీకు తెలుసు నేనెంత మంచివాడిను. నన్ను చెడ్డవాడుగా చూడటానికి మాత్రం నువ్వు ప్రయత్నం చేయొద్దు. మధ్యలో ఏ గేమ్స్ ఆడద్దు. సేమ్ మిస్టర్ చక్రవర్తి, వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ వెంటనే జరిగి తీరాలి. మైండ్ ఇట్. హలో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ ఎర్రబాబు గారు వెంటనే లండన్ నుంచి ఇండియా వచ్చేయాలి. అదేంటి ఆడ అక్కడుంటే ఇక్కడ నేనేం చేయను? నాకు నా కూతురు సెంటిమెంట్, వాడికి వాడి బాబాయి పిన్ని సెంటిమెంట్. ఎక్కడ కొడితే ఎక్కడ తగులుతుందో బాగా ఆలోచించు. బావా, హీరోయిన్ బేసి మేంచి షార్ట్ జూమ్ బ్యాక్ చేసేసరికి విలన్ వచ్చి ఆ సినిమా భాష మానేసి మామూలుగా మాట్లాడరాదురా. ఇక్కడే ఉంది ట్విస్ట్. అక్కడ కాదురా ట్విస్ట్, ఇక్కడిస్తా అసలు సిసలైన ట్విస్ట్. ఈడు నడకేసలో లేదా స్లో మోషనా? ఏమండి ఆదినారాయణ గారు, నువ్వేమో మా బాబును కాకపట్టేసి నాకు రావాల్సిన ప్రెసిడెంట్ పోస్ట్ కొట్టేస్తావా? నీ కొడుకు ఎర్రబాబు గారు మా అమ్మాయిని లైన్ లో పెట్టేసి మా ఆస్తి అంతా దుబ్బేయాలని చూస్తాడా? అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? దద్దమని అనుకుంటున్నావా? ఇది కరెక్ట్ గానే చెప్పాడు. ఇన్నాళ్ళు ఊరుకుంటున్నాను కదా అని ఓ రెచ్చిపోతున్నావు. ఇంకా ఛాన్స్ ఇవ్వను. ఊరు వెళ్ళిపోతా. హైదరాబాద్ నుంచి వచ్చి జోకులేకమ్మా. లండన్ లో ఉన్న ఎర్రబాబు గాడి కాలాలంటే ఇక్కడిని పట్టించాలి. అగ్గిపెట్టి తెచ్చుకున్నా. ఈ శలపతి గాడితో సినిమా జోకులు వద్దమ్మా. మీరంటే ఎర్రబాబు గాడికి తెగ పేణం కదా. నీ పేణం తీశాననుకో, లగెత్తుకొస్తాడు లండన్ నుంచి లంక పెళ్లికి. అరే చలపతి, నీకు నీ అన్నకి ఎలాంటి సాగు తెలివితేటలు ఉన్నాయని మా వాడు ముందే ఫోన్ చేసి చెప్పాడురా. ఏ సపోర్టింగ్ క్యారెక్టర్ లేకుండా లంకపల్లి నుంచి లండన్ వరకు వెళ్ళినవాడు. నువ్వు వేసే చెత్త ఐడియాలు మా వాడికి వెరీ ఈజీగా తెలిసిపోతారా పువ్వా. ఇప్పుడు ఇస్తారా నీకు ఫైనల్ టెస్ట్? అటు ప్యాన్ చేసి చూడు. ఏంట్రా సోపు, ఊరంతా వస్తా అన్నారు. ఇది అంత సీన్ లేదా, నేనే ఆగమన్నా. ఇప్పటికే ఎక్కువ వచ్చారు. చలపతి, ఎంతకాలం నువ్వేం చేసినా మీ నాన్నగారు మోహన్ చూసి ఊరుకున్నాను, కానీ రోజు రోజుకు నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. బుద్ధి చెప్పండి రా. బావా ఫోన్ వచ్చింది బావా నీకు. నువ్వే చూడరా. అలా ఇన్ని బూతులు నేను తట్టుకోలేను.
ఆ ఎర్రబాబు గారు నీ నోటుకొచ్చాడు తిట్టేస్తున్నాడు నువ్వు విను వెంటనే ఊరేసి చచ్చిపోతావు. అందుకే కదరా నిన్న మంది ఇప్పుడు ఇస్తా చూడు. రే ఎర్రబాబు, ఎలా ఉంది ఇచ్చిన షాకు? నాతో పెట్టుకుంటే మటాష్ అయిపోతావురా. పోనీలే కదా అని నేను ప్రాణాలతో వదిలిపెడుతున్నాను. తోక ముడుచుకొని ఎలా వచ్చావు అలా వెళ్ళు. అర్థమైందా? అర్థం కావాల్సింది నాకు కాదు, నీకు. ఏంట్రా ఇంకా గొంతులేస్తుంది? నేను చెప్పేది ఇంటే నీ గొంతు అడిపోద్ది. నీ సావు తెలివితేటలు నా దగ్గర కాదు. నువ్వు ఇలా ఎదవేసాలు ఎత్తావని ముందే నాకు తెలిసి నా జాగ్రత్తలో నేను ఉన్నాను. అన్నట్టు మీకు బ్యాడ్ న్యూస్ అండి. మీ తమ్ముడు గారు సెలపాయి గారు సావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నారండి. ఆడికి పట్టిన గతే మీకు పట్టకుండా చూసుకోండి. ఈ ఎర్రబాబు గారిని చాలా తక్కువ అంచనా వేశారు. ఆడు ఏటికి ఎదురుదే మనిషి. నేను వచ్చింది పూజ కోసం. పూజను తీసుకుని ఈ ఊరి నుంచి వెళ్తా. నీలాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా నన్ను ఏం పేకలేదు. హాయ్, మిమ్మల్ని మేమేం పెగ్గలమండి, మీరు పెద్దోరు. అందుకే మీకు తెలిసిన ఇంకో పెద్ద ఆయన ఉన్నారే, అదేనండి మీకు కాబోయే వియ్యంకులోరు శ్రీ గారిని ఇంకో గంటలో కలబోతున్నానండి. వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ వెంటనే జరిగి తీరాలి. నాకు పూజకు పెళ్లి జరగకపోతే మీకు మా బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఉండదు. పూజను తీసుకుని ఈ ఊరి నుంచి వెళ్తా. ఏంటి బాబా అలా డల్ అయిపోయావు? ఆడి దెబ్బకి ఫీజు కట్ అయిపోయిందా? ఆ ఎర్రబాబు గారి సంగతి నాకు బాగా తెలుసు బావా. ఆడు చాలా మొండోడు. ఒక్కసారి పట్టు పెడితే వదలడాడు. ఆడు గ్యారంటీగా మన పూజను కలిసి తీరతాడు. వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత నువ్వు శత్రువు అయ్యకంటే వాళ్ళిద్దరిని నువ్వు మంచి మనసుతో కలిపావు అనుకో, కనీసం నీ గౌరవమైనా దక్కుద్ది బావా. ఆలోచించుకో. నిజమేరా, వాడు తెలివితేటల ముందు నేను ఓడిపోయాను. వాడు ఎక్కడున్నాడో కనుక్కొని వెళ్ళి తీసురా. అలాగే. ఎరా ఎర్రబాబు, ఎరా ఎక్కడ ఉన్నారా? ఏంటి పేపర్ బాట అంటే ఏంటది? ఓహో బారా, మంది హేద్దాం వచ్చేస్తున్నాను. అవునారా బుల్లిబాబు, బాగున్నారా? నాకేంట్రా బ్రహ్మాండంగా ఉన్నాను. I think he's Mr. Bulibabu. యా, Nice to meet you. I'm Chris from India, okay? నేను ఇంకా ఆఫ్రికా అనుకున్నాను. No, Khairtabad. అక్కడ కూడా ఖైరతాబాద్ ఉందా? ఏడ్చేవలేరా, ఇంకేంట్రా విశేషాలు? నీ దెబ్బకి మా బావగాడి ఫీజు కట్ట నేను ఉన్నపలంగా తీసుకొచ్చామన్నాడు. పద. పూజ ఎలా ఉందిరా? ఒరే, పూజ అంటే గుర్తొచ్చిందిరా. రోజు నీ గురించే తలుసుకుంటా బాధపడుతుంది పాపం. మా బావే నేను తన కలవనివ్వకుండా చేస్తున్నాడని దాన్ని తెలీదు. పర్లేదులేరా, పద. సరే పద. మీరు కూడా రండి. నేను ఎందుకు లేరు బాబు, నువ్వు వెళ్ళి పూజని గలు. యారా బుల్లిబాబు, చక్రవర్తి గారి చాలా ఇళ్ళు ఉన్నట్టున్నాయి. ఇది కూడా అయిందేనా? పూజ కూడా ఇక్కడే ఉందా? మా బావకి సర్ప్రైజ్ ఇస్తాం అలవాడు కదా, పూజని ఇక్కడ తీసుకొచ్చి ఉంటాడు. బావా, మన ఎర్రబాబు వచ్చాడు బావా. బుల్లిబాబు, పూజ ఎక్కడరా? ఇక నుంచి పూజ అనే మాట నీ నోట్లోంచి రాకుండా ఉండడానికి నీకెంత కావాలి? పూజను మర్చిపోవడానికి ఏం కావాలి? ఈ ప్రాణాలు కావాలి. రేయ్, కాలిందా? మా కాల్దా? అసలు అంత ఇష్టం లేనాడు మా బాబాయ్ని పిన్ నమ్మించి ఊరి నుంచి నన్ను ఎందుకు పిలిపించావు? అవునరా, కావాలని పిలిపించాను. ఇక్కడ పూజకి కోటీశ్వరుడు సంబంధం రెడీగా ఉంటే వాళ్ళని కాదని నిన్నెలా చూసుకుంటా అనుకున్నావు. అసలు నీ వెనకాల ఏముందనరా? అంటే లండన్ రమ్మనగానే ఊపుకుంటూ వచ్చాడువే. నా కూతురు ఎక్కడా, నువ్వెక్కడా? అరే అసలు ఏ అర్హతుందనరా నా కూతురు నీకు ఇవ్వాలి? నీ కూతురు ఆడదే, నేను మగాణ్ణి. అది చాలదా అర్హత? అన్నిటిని మించి పూజ నా ప్రాణంతో సమానంగా ప్రేమిస్తున్నాను. ఏంట్రా ప్రాణం? 20 సంవత్సరాలు కళ్ళలో పెట్టుకుని చూసుకుని నేను ఎక్కువ, 20 రోజులు ప్రేమించి నువ్వెక్కువ? అదే నేను అడుగుతున్నాను. 20 ఏళ్ళు పెంచి నువ్వెక్కువ, మిగిలిన 80 ఏళ్ళు గుండెల్లో పెట్టుకుని ప్రేమగా చూసుకునే నేను ఎక్కువ. ఏంట్రా ప్రేమ ప్రేమ అని వాగుతావు? నా కూతురికి ఆకలితే ప్రేమను పెడతావా? నువ్వు డబ్బు పెడతావా? ఈ ఎర్రబాబు గారికి ప్రేమించడం తెలిసినట్టే పెళ్ళాన్ని ఎలా పోషించుకోవాలో కూడా బాగా తెలుసు. ఏంటి చించుకుంటున్నావు? నువ్వు అరిసినా బెదిరించినా పూజ లేకుండా ఈ ఎర్రబాబు లండన్ నుంచి లాక్కపల్లి ఆల్డో.
బావా ఏంటి బావా ఇది నువ్వు చెప్పింది చేసేదేంటి జాన్ చెక్ ప్రేమ ప్రేమ నేర్చావు 4 కరెన్సీ కట్లు పడేస్తే నా కాలి కింద పడి నలిగిపోతుందిరా నీ ప్రేమ లే ఇప్పుడు లేచి పూజని తీసుకెళ్ళు నువ్వు వెళ్ళొద్దు పూజ నువ్వు వెళ్ళొద్దు వాళ్ళు లేస్తారు పూజ వాడు ప్రేమరాడు గెలిపించుకుంటాడు ఎర్రబాబు చూడరా నీ పూజ వచ్చిందిరా నీ ప్రేమ నువ్వే కాపాడుకోరా రే మా బావ నీకు ఏ రథం ఉందని అడిగాడు రా రే నీకు ఏ రథంలో చూపించరా రే ఎర్రబాబు లేచి నీ గోదావరి దప్పేటో చూపించరా లేరా రే ఎర్రబాబు రే బావా లేస్తారు బావా రే ఎర్రబాబు లేరా లేరా ఏంట్రా అంత ఓవర్ యాక్షన్ బావా ఇది అన్యాయం బావా గో Dad, you're a cheat, Dad. Yerbabu! 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 చెయ్యి పడిందో ఇదేరా గోదావరి దప్పంటే కొట్టు కొట్టు
నీకు ఇదే నా సవాల్. ఇంకా గంటన్నర లండన్ లో ఉంటా. నీకు దమ్ముంటే నీ లండన్ మొత్తం తెచ్చుకో. నీ లండన్ మొత్తం ఒక ఎత్తు, నేను నా ప్రేమ ఒక ఎత్తు. ఛాలెంజ్. చూడు చక్రవర్తి, డబ్బుకి చరిత్ర లేదు, ప్రేమ లేకుండా చరిత్రే లేదు. నేను తలుచుకుంటే ఇప్పుడు నేనేమైనా చేయగలను. అలా చేస్తే నీకు నాకు తేడా ఉండదు. చూడు, పూజను లండన్ నుంచి ఇండియా తీసుకెళ్లకుండా ఎవడు ఆపలేడు. ఏయ్, డబ్బుతో మనుషుల్ని కొనగలవేమో, మనసుల్ని కొనలేవు. రే, మనుషుల గురించి మనసుల గురించి మృగానికి చెప్తావేంట్రా? పద రా పూజ. పూజ, ఇప్పటికైనా మనిషిలా మారడానికి ప్రయత్నించు. గో.